హలో అండి అందరికీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నిన్న ఈవినింగ్ కూడా కాదు, నిన్న రాత్రి వెళ్లి తెచ్చుకున్నాము. వినాయకుడిని, గొడుగుని, ఇంకా వినాయకుడి దగ్గర పెడతారు కదా ఆకు, పూలు, చెరుకు గడలు ఇలాంటివన్నీ నిన్ననే తెచ్చుకున్నాం. అలాగే ఈరోజు ఏమేం వండాలో అని నేను నిన్ననే ఫిక్స్ అయిపోయా. వీళ్ళు లేచేలోపు సగం కంప్లీట్ చేసుకున్న వంట. ఆ తర్వాత మిగతావి కంప్లీట్ చేసుకున్నా. నిన్న నైటే కూరగాయలు కూడా తీసుకొనొచ్చా. ఇదే నేను ఫస్ట్ టైం చేయడం అనమాట. అన్నీ నా చేతులతోనే చేసా మొత్తం వంట అంతా. ఎవరు హెల్ప్ చేయలేదన్నమాట. నేను పుట్టినప్పటి నుంచి ఇదే నా ఫస్ట్ టైం ఇన్ని ఒకేసారి నేనే చేయడం, నేనే పూజ చేసుకోవడం అంతా ఇదే మొదటిసారి. ప్రతి వినాయక చవితికి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నా పెళ్ళి తర్వాత. ఈసారి పోలేదు, కుదరలేదు. అందుకే ఇక్కడే ఉన్నా. మొత్తం నేనే రెడీ చేసుకున్నా. మా వాళ్ళు ప్రతిసారి వినాయకుని దగ్గరికి వస్తారు, కాసేపు దేవుడితో మాట్లాడతారు. నాకు జలుబు ఎందుకు తెప్పించావు, అదెందుకు తెప్పించావు అని మళ్ళీ వెళ్ళిపోతారు. పిల్లల స్లేట్ ఉంటుంది కదా పలక, అది బుక్స్ కూడా నేను దేవుడి దగ్గర పెట్టా. పూజకు ముందు పెట్టలేదులేండి, మర్చిపోయా పెట్టడం. తర్వాత పెట్టా లేట్గా కొంచెం. నేను ఈ అరిటాకు ఎందుకు జరుపుతున్నానంటే, నేను టెంకాయ కొట్టాక ఆ టెంకాయలు పెట్టడానికి అక్కడ ప్లేస్ లేదు. నేను మర్చిపోయి అంత దగ్గరగా అంతా పెట్టేసా. మళ్ళీ అంత నా వైపు లాక్కొని సెట్ చేసుకున్నా. ప్రతిసారి ఈ టెంకాయ కొట్టేటప్పుడు నాకు పెద్ద టాస్క్ అనమాట. ఎందుకంటే ఒక్కోసారి ఈజీగా పగులుతాయి, ఒక్కోసారి ఎంత కొట్టినా కూడా పగలదు. అది ఒలవడం కూడా సరి లేదనమాట. మేము ఇంటికి వచ్చి ఒలుచుకున్నాం దాన్ని. ఆడికి కొంచెం కొంచెం అడ్డొస్తూ ఉంది పీచు. మా వాళ్ళు అప్పటి నుంచి పూజలోకి రండి రండి అంటే రాలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వచ్చి మొక్కుకొని దేవుడితో మాట్లాడేసి వెళ్తున్నారని చెప్పినాను కదా. నేను పూజ స్టార్ట్ చేసినాక రాలేదు. తీరా టెంకాయ కొట్టినాక ఆ వాటర్ కోసం వచ్చారనమాట. పోటీ పడుతూ ఉన్నారు నాకు అని, ఆ టెంకాయ నీళ్ళ కోసం. ఇంకా పోరు తట్టుకోలేక గ్లాస్ మొత్తం వాళ్ళకే ఇచ్చేసా. దేవుడికి దగ్గర ఒక్క నిమిషం కూడా పెట్టలేదు, కొట్టాను ఇచ్చేసా. ఇవే దేవుడి కోసం నేను చేసిన వంటలు. మా బొజ్జ గణపయ్య చాలా సింపుల్గా సెట్ చేసుకున్నా. కానీ నేను ఒక్కదాన్నే కదా, నా చేతనైన కాడికి నేనే చేసుకున్నా అంతా. దేవుడికి రకరకాల ఆకులతో పూజిస్తారు కదా. అలా మేము నిన్న కొన్ని ఆకులు బయట వినాయకుడి విగ్రహంతో పాటు వాళ్ళు ఒక కవర్ అమ్మారు. ఆ కవర్ తీసుకొని వచ్చా. కానీ ఇంటి దగ్గర కూడా కొన్ని రకాల ఆకులు ఉంటాయి కదా, జిల్లెడాకు, మాచిపత్రి, రేగిపండాకు, తులసి, మామిడాకులు, ఇవన్నీ నాకు ఇంటి దగ్గరే దొరికేస్తాయన్నమాట. అందుకని అంతా సెట్ చేసి బయటికి వెళ్ళి అన్ని రకాల ఆకులు తీసుకొని వచ్చి దేవుడి కాడ పెట్టా. ఇవి ఉంటుంది కదా జిల్లెడాకులతో పాటు పువ్వులు కూడా, అవి కూడా నేను ఇంటికాడే పిక్కున్నా. తర్వాత గరిక తెచ్చి, దేవుడికి గరిక అంటే ఇష్టం కదా, ఆ గరికతో పూజ చేసుకున్నా నేను. దేవుడికి ఎన్ని రకాల ఆకులు పెడతారో అవన్నీ అయితే నేను తీసుకొచ్చా. ఏవో కొన్ని మాత్రమే మిస్ అయిపోయాయి. తర్వాత అద్వైత్ నా పక్కనే ఉన్నాడు. కాసేపు దేవుడికి దండం పెట్టుకొని గంట తీసుకొని కొట్టుకుంటా పూజ చేసుకున్నాడు అనమాట. వాడితో పాటు నేను కూడా కాసేపు అలాగే కూర్చున్నా. నార్మల్గా వినాయకుని బొమ్మతో పాటు గొడుగు కూడా వాళ్ళే ఇస్తారు కదా, కానీ ఇక్కడ అలా ఇవ్వలేదు. బొమ్మలన్నీ ఒక బండి పైన ఉంటే ఇవి అరటి గెలలు, అరిటాకులు, దేవుడికి సంబంధించిన ఆకులు, ఎలక్కాయలు ఇవన్నీ ఒకచోట అమ్ముతున్నారు. తర్వాత నా పూజ అయితే అయిపోయింది. దేవుడికి అలా నైవేద్యం అన్నీ పెట్టేసి మేమంతా బయటకు వచ్చేసి డోర్ కూడా వేసేసాం. దేవుడు తింటారు అంటారు కదా భోజనం,
అసలే వినాయకుడు భోజన ప్రియుడు కదా! అందుకని పూజ అయిపోయిన తర్వాత వెంటనే బయటకొచ్చేసి లాక్ చేసేసుకున్నాం. మన సంప్రదాయం పిల్లలకి ఖచ్చితంగా తెలియాలనమాట. బయట పరిస్థితులు అస్సలే బాలేవు. మా ఆదిత్య కొంచెం తెలివి వస్తా ఉంది. తెలుసుకుంటూ ఉన్నాడు. అందుకే నేను ఈసారి ఇంట్లోనే ఇలా బొమ్మ తెప్పించి పూజ చేపిస్తూ ఉన్నా. ఎందుకంటే మన ట్రెడిషన్ తెలియాలి.